హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక యమ్మీ అండ్ డెలీషియస్ సింపుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో దాచిన చెక్క, ఒక లవంగాయ, ఒక యాలక్కాయ వేసుకొని ఫ్రై చేయాలండి. కొంచెం వేగిన తర్వాత దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా వేగాలండి. అది కొంచెం వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయని కట్ చేసుకుని పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలండి. సో ఆ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుందండి, అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత 3/4 కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది టమాటా, ఉల్లిపాయ. అందుకని సాల్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి, ఒకటేసారి మొత్తం యాడ్ చేసుకోకుండా. చూడండి, మగ్గిపోతుంది. మగ్గిపోయింది అంటే మనకి ఆయిల్ అనేది బయట కనబడుతూ ఉంటుంది. బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, టమాటా, ఉల్లిపాయ బాగా బైండ్ అయిపోతాయి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 3/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1.5 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా పౌడరు యాడ్ చేసుకొని మనం కారం మనకి టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే అందరూ కారం ఒకటేలాగా తిన్నాం కదా. సో నేను ఇక్కడ 1 స్పూన్ కారం యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి. సో కొంచెం వేయించుకోవాలండి, ఒక 2-3 మినిట్స్ బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 3/4 గ్లాస్ వాటర్ పడతాయి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఎగ్ కొట్టి డైరెక్ట్గా కర్రీలో వేసేసుకోవాలి అండి. చూసారు కదా ఎలా వేస్తున్నాను. సో వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలాగే బాయిల్ అవ్వనివ్వాలండి. ఎగ్ బాగా ఉడికిపోతుంది, ఆ కర్రీ ఫ్లేవర్ అంతా ఆ ఎగ్కి పడుతుంది. సో ఎగ్ అనేది చాలా రుచిగా తయారవుతుంది. ఎగ్ మనం ఉడకపెట్టి ఎగ్ కర్రీ చేసే దానికంటే ఇలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్. అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్. నేను అయిపోయింది చూడండి. అయిపోయినప్పుడు ఆయిల్ అలా తేలుతుంది, కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా డెలిషియస్గా ఉంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉందో.